అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఈ రూ. 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు. కొత్త పెన్షన్ అంటే ఇక్కడ రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. కొత్త పెన్షన్ అంటేనేమో చేయూత పథకం రూ. 4,000. అది ప్రస్తుతం ఆల్రెడీ 2016 పొందుతున్న వాళ్ళకి ఇచ్చేది. రెండోది ఏంటి అంటే అసలు ఇప్పటి వరకు పెన్షన్లు రాకుండా ఏజ్ పైబడి దరఖాస్తు చేసుకొని నెలల తరబడి నుండి ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు అని చెప్పేసి అంటున్నాను. కొత్త పెన్షన్లు శాంక్షను. ఈ రెండు అంశాలకి సంబంధించిన లోతైన సమాచారం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. మీరు ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తారని భావిస్తున్నాను. అలాగే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని కూడా భావిస్తున్నాను. ఏ జిల్లా నుండి ఎక్కువ మంది కామెంట్ చేస్తారో మనం కామెంట్ సెక్షన్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 2,016 అనేవి అందించారు. ఈ 2016కి బదులుగా మేము అధికారం చేపడితే రూ. 4,000 చేయూత పథకం ద్వారా పెన్షన్లు పెంపు చేసి అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో పాటుగా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అనేవి అందించాలి. ఇప్పటికే చాలామందికి వృద్ధులు కావచ్చు, అలాగే ఒంటరి మహిళలు, అలాగే వికలాంగులకి సంబంధించి తదితర కేటగిరీలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 11 కేటగిరీలలో 10 కేటగిరీలకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఇటు గీత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, అటు వ్యాధిగ్రస్తులకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ సంబంధించిన కొత్త పెన్షన్ల శాంక్షన్ విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వైఖరి విధానాన్ని వెల్లడించలేదు. దీనికి సంబంధించి మనకు తాజాగా తెలిసిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు. ఇందులో 5 లక్షల మంది సుమారుగా దివ్యాంగుల మిత్రులు ఉంటే మిగతా దాదాపుగా 37 లక్షల మంది ఇతర కేటగిరీలకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ సుమారు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే వీరితో పాటుగా అదనంగా 8 లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? 2023 డిసెంబర్ 28వ తారీఖు నాడు నుండి జనవరి 2024 జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులలో ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం వీరితో పాటుగా మరొకసారి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో 2024 నుండి 2025లో ఏజ్ పైబడిన వాళ్ళకి సంబంధించి మరొక అవకాశాన్ని కల్పించి ఆ పోర్టల్కు వచ్చిన దరఖాస్తులను అంటే 8 లక్షల అప్లికేషన్లు ప్లస్ రేపు ఇవ్వబోయే అవకాశంలో వచ్చిన కొత్త అప్లికేషన్లు వీటన్నిటిని కొత్త జాబితాగా రూపొందించి ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంతో అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ల శాంక్షన్ విషయంలో నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ జనవరి నెలలో అంటే 2025 జనవరి నెలలో ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. ఈ 4 ప్రతిష్టాత్మక పథకాలు ఇప్పటివరకు కూడా 50% వరకు కూడా పూర్తి కానట్లుగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా ఇంకా 5 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు. రెండోది 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు 71,000 మందికే ఇచ్చారు. ఇంకా 1,00,000 కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మేలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మే చివరి తర్వాత మరొక పథకం అదే రూ. 4,000 చేయూత పథకం, రూ. 6,000 పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనున్నట్లుగా తాజాగా సమాచారాలు తెలుస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి దాదాపుగా మరొక 3 నుండి 4 నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు. సో ఇదే సమాచారం మీకు తెలియజేశాను. కొత్త పెన్షన్లు అలాగే రూ. 4,000 పెంపు ఇవన్నీ కూడా ఒకేసారి ఉండే ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ నెల చివరిలో రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.